తీసిన ప్రతి సినిమా అందరికి నచ్చనని లేదు. అలాగే ప్రతి ఒక్కరికి నచ్చకపోవడానికి రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దీనికైతే ఇప్పుడు మన మాటలు 'చెన్నై లవ్ స్టోరీ' అని 'కిరణ్ బోరన్' చూద్దాం. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ అయితే చాలా మందికి మిక్స్డ్ రివ్యూస్ ఇస్తారు. చాలా నచ్చిందంటారు, నచ్చలేదంటారు. నాకైతే డెఫినిట్‌గా పర్లేదని అనిపిస్తుంది. బాగుంది. కావాలో ఏదైతే ట్విస్ట్ ఉందో క్లైమాక్స్ ట్విస్ట్ దీంట్లో కూడా ఒరిజినల్ ట్విస్ట్ ఉంటది అని చాలా మంది చెప్పే రివ్యూవర్స్ కూడా క్లైమాక్స్‌లో ట్విస్ట్ అయితే ఉంటది. ట్విస్ట్ బాగానే అనిపిస్తది. కొంతమందైతే ఏడుస్తరు అనే కాన్సెప్ట్ ఉంది చూసినవా? అంటే ఈళ్ళేమనలేదు. నాకు స్పెషల్‌గా కొంతమందంటే గర్ల్స్ అన్నమాట. సిస్టర్స్ అయ్యేవాళ్ళు కొంచెం సినిమా చూసి చెప్పిరన్నమాట. నేను సినిమా చూసి ఏడ్చానని చెప్పి. నీకు ఏడుపొచ్చిందంటే నాకు రాలేగాని సినిమా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఏడ్సే బ్యాచ్ కాదు కదా! నీకు తెలిసిందే కదా! ఫిల్మ్ ఎవరైతే చూడలేదు 'చెన్నై లవ్ స్టోరీ' ఎళ్లి చూడండబ్బా. బాగానే ఉంది. తీసి పడేసే సినిమా అయితే కాదు. అన్నీ పర్లేదు. సినిమాకి ఏం కావాలో ఇవన్నీ యూత్‌కి కావాల్సిన ఎంటర్‌టైనర్ ఉంది సినిమాలో. క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తది గానీ పర్లేదు బానే అనిపించింది. దానికి అవసరమే. సినిమా ఎందుకంటే ఈ సినిమా ఇలాగే ఉండాలి. బాగుంది. చెప్పినా కదా! నా రిలేటివ్స్ కూడా సినిమా చూసి కొంతమంది ఈ క్లైమాక్స్ చూసి ఏడిసిన ఫీలింగ్స్ కూడా చెప్పిరనమాట. నేను డెఫినెట్‌గా నేను కూడా చూసి నాకు కూడా బాగా అనిపించింది. మిక్స్డ్ రివ్యూస్ అంటే ఎవడు పాయింట్ ఆఫ్ వాడిది. వాడికి నచ్చలేదు వాడు చెప్పినట్టు వాడు మాట్లాడడం. కాకపోతే ఏంటంటే సినిమాని అలా తీయాలి, ఇలా తీయాలి అని చెప్పడం. నీకు నచ్చిందా నచ్చలేదా చెప్పడం మాత్రం నీ హక్కు. నువ్వు రూ. 100 పెట్టి టికెట్ కొన్నావు. నచ్చిందా నచ్చలేదా అంతే. నేను చూసినా నాకు నచ్చింది. నీకు నచ్చింది నచ్చలేదు నువ్వు ఇష్టం చెప్పు. డైరెక్షన్ అది నువ్వు పోసాను ఇదంటే చెప్పే విధానం బాగుండాలా అంటారు చూసినావా? నోరు మెస్తది, ఊరు మెస్తది. నాకు బాగా నచ్చింది. మీకెలా అనిపించింది? చూసినోళ్ళు కామెంట్ చేయండి. ఒకవేళ చూడని వాళ్ళు ఎళ్లి చూడండి. నేను డెఫినిట్‌గా ప్రిఫర్ ఫస్ట్ 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా చూడండి. తర్వాత 'జగనాయన నాయకన్' సినిమా కూడా చూడండి. అది కూడా బాగుంటది. ఆలోచింపజేస్తుంది. మత కల్లోలాల గురించి, ఆఫ్టర్ ఎలక్షన్స్ గురించి చాలా బాగుంటది ఆ సినిమా కూడా. మీకు డెఫినిట్‌గా రెండిట్లో ప్రియారిటీ అంటే ఫస్ట్ 'చెన్నై లవ్ స్టోరీ' చూడండి. 'చెన్నై' నుంచి వచ్చిన మూవీ 'జననాయకన్' చూడండి. అర్థమైంది కదా! 2 సినిమాలు బాగానే అనిపించింది నాకైతే. మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా కదా 'చెన్నై లవ్ స్టోరీ' క్లైమాక్స్ నిజంగా ఆ రేంజ్‌లో అని చెప్పలేను. ఆ క్లైమాక్స్ ఇంక రాదు. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు' అనే క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ రేంజ్ క్లైమాక్స్ ఇది కూడా అన్నమాట. అలాంటి క్లైమాక్స్ మళ్ళీ రాదు. ఇది కూడా క్లైమాక్స్ బాగానే అనిపిస్తది. నిజంగా ప్రజలు ఆకట్టుకుంది. కొంతమంది ఏడ్చిర్రు కూడా చెప్తున్నా. నాకు రిలేటివ్సే చాలా మంది చెప్పిరన్నమాట ఏడ్చినమని చెప్పి. కొంతమంది నేను ఏడవలేదు కాబట్టి నేనేం చేయలేదు. నేను కూడా ఏడవలే మరి. అర్థమైంది కదా! సినిమా చూడాలనుకున్నవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను. చూడాలనుకున్నవాళ్ళు స్కిప్ చేయకుండా ఎళ్లి చూడండి. పక్కనోడు మాట్లాడమని స్కిప్ చేయకుండా ఎళ్లి చూడండి. డెఫినిట్‌గా మీకు యూత్‌కి అట్రాక్షన్ అలాగే క్లైమాక్స్ కూడా మిమ్మల్ని కొంచెం హృదయాన్ని అంటారు చూసినవా? కరిగింపజేస్తది.